10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ధరణి కమిటీ చైర్మన్ కోదండరెడ్డి. పహాణి పట్టా పుస్తకాలు ఉన్న ధరణిలో భూములు మాయమయ్యాయని కోదండరెడ్డి విమర్శించారు. ధరణిపై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో పర్యటించిన కోదండరెడ్డి రెవెన్యూ సమస్యలపై ఆరా తీశారు. అందులో చిన్న రైతులు లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేయడానికి ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది. ఆ ఆదేశం ప్రకారంగా 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మేము వచ్చింది ప్రత్యేకంగా. ఎందుకంటే తహసీల్ ఆఫీసులో ఏం జరుగుతాం, రైతులు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా ఇబ్బందులు పడుతుందా అని ఈ 2 విషయాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయికి వచ్చినాం. తహసీల్ ఆఫీస్కి పోయినప్పుడు అక్కడ చాలామంది రైతులు ఉంటే వాళ్ళ ఎవరి ముఖంలో చూసినా గతంలో పడ్డ ఇబ్బందులు అనేక సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, తిరిగి తహసీల్ ఆఫీసు వరకైతే పర్వాలేదు, కానీ ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, ఆర్డీఓ ఆఫీస్కి పోయిండ్రు, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, అక్కడికి కూడా పోయిండ్రు, చివరికి సీసీఎల్ఏకి కూడా పోయిండ్రు. పరిష్కారం కాలే. అన్నిటికంటే ముఖ్యంగా దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా రైతాంగము ఏదైనా పొరపాటు జరిగితే దరఖాస్తు పెట్టుకుంటే సవరించాలి. కానీ ఇక్కడ ప్రతిసారి దరఖాస్తు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు వసూలు చేసేది. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ ఉంటుంది? అయినా ఓపికతో సపోజ్ చేసి ప్రతి దరఖాస్తుతో పాటు డబ్బు కట్టేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ముఖాలలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకు ఒక విశ్వాసం కలిగింది.